మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూ ఉన్నటువంటి వారు మమ్మలను ఆపేసించి ఎగతాళి చేస్తున్నారు. సో ఇదంతా కూడా వాళ్ళు ప్రార్థనలో చెప్పుకుంటూ ఉన్నారు, మా పరిస్థితి ఇలా ఉన్నది ఉన్నట్లుగా. 8వ వచనం, మేము బహుగా కృంగి ఉన్నాం. వాళ్ళు కృంగిన స్థితిలోకి వచ్చేసి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిని దేవునికి చెప్పుకోవాలి. మీరు ఎలా ఉన్నారు అంటే మేము బాగానే ఉన్నాము అంటే మన ప్రార్థన ఆలకించాడు దేవుడు. నీవు కొన్ని కారణాలను బట్టి కొన్ని విషయాలను బట్టి కృంగి ఉన్నావు, బాగా నిరుత్సాహంతో, తీరని నిరుత్సాహం, కృంగిపోయావు. వీళ్ళు ఉన్నది అన్నట్టు ఒప్పుకుంటున్నారు, వీళ్ళు మేము కృంగిపోయి ఉన్నాం. మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకొని నీవు మా మీద కోపంగా వాళ్ళకి అర్థమైపోయింది. ప్రార్థన మొదలు పెడితే నీకు గ్రహింపొస్తుంది. నీ నోటిని బాగా తెరుము, నేను దానిని నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీవు తెలుసుకున్నట్లుగా ఆయన నీ యొక్క మనసును తెరుస్తాడంతే. ముందేమో